నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. జిల్లాలో ఇసుక మట్టి అక్రమ తవ్వకాల రవాణాను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన ఇసుక జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇసుక రీచ్లను సంబంధిత అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామ స్థాయిలో వీఆర్ఓ, ఏఆర్ఏలు, గ్రామ కార్యదర్శి, కానిస్టేబుల్ లేదా మహిళా పోలీస్ ఉంటారని వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ల వద్ద అవసరం మేరకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ దామోదర్, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ సుబ్బారెడ్డి, మైనింగ్ డీడీ జగన్నాథరావు, డిటిసి సుశీల, హౌసింగ్ పీడీ పేరయ్య, డిపిఓ ఉషారాణి, మార్కాపురం మైనింగ్ ఏడీ విష్ణువర్ధన్, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీటింగ్లో మమ్మల్ని డిఎల్ఎస్ కనెక్ట్ చేయమని కూడా తమ ఆదేశాలు కూడా జరిగారు. వాటి మీద ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు జిల్లా స్థాయి ఇసుక కమిటీ మీటింగ్లో అందరి మెంబర్స్ని మనం తెలిపారు. ముఖ్యంగా మనకి ఇసుక మన జిల్లాలో ఇసుకు సంబంధించి ఒక 3 డిపోలు ఉన్నాయి. ఆ 3 డిపోలు ఆ డిపోలు మెయిన్ ఇష్యూస్ మెయిన్ ఎజెండా ఐటమ్స్ 3 ఉన్నాయి మేడం. ఒకటి ఇప్పుడు సప్లై ఆఫ్ శానిటరీ హౌసింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ శానిటరీ స్టాక్ చదువుకోవడానికి క్వాలిటీ మేడం. మనకి ఉన్నటువంటి 3 డిపోల్లో 2 డిపోలు ఇసుక మొత్తం మనం అమ్మడం జరిగింది మేడం. మొత్తం 44,000 టన్నులు మనం ఆల్రెడీ అమ్మడం జరిగింది మేడం. దాని ద్వారా మనకి 15 లక్షలు శానిటైజ్ రూపంలోకి వచ్చింది మేడం. ఇప్పుడు చదువుకోవడం 2 రీచ్లో మనకు ఒక 13,000 టన్నులు ఇసుక మిగిలింది మేడం. మరి ఆ ఇసుక వరకు మనం హౌసింగ్ ప్రోగ్రామ్ మనం ఆదేశిస్తే మనం ఓకే, యూ హావ్ టు కోఆర్డినేట్ విత్ ద పోలీస్ సెట్. వెంటనే దాంట్లో మీరు ఎటువంటి డిలే అనేది చేయకూడదు. ఇఫ్ యూ ఫైండ్ మీరు ఇచ్చిన లైసెన్స్ ని వారు ఎంత ఏరియాలో మైనింగ్ చేయాలో అది కాకుండా పక్కన ఉన్న ఏరియాలో కూడా చేస్తే, అది ఎంత డీప్ చేయాలో దానికంటే ఎక్కువ చేస్తే యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఫస్ట్ థింగ్. రెండోది, ఇది ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎక్కువ మీ పాలేరు ఆ ఏరియాలోనే మళ్ళీ వస్తున్నాయి, అక్కడ జరుగుతుంది. ఇంకా దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ రోడ్ లో వెళ్ళినప్పుడు కూడా చెక్ చేయలేదని వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ మీరు దాంట్లో మీరు గట్టిగా చేయాలి. మీ రోల్ ఇప్పుడు దాకా దాంట్లో ఎక్కడ కూడా రాలేదు, ఎక్కడ కూడా మీరు వెహికల్స్ పట్టుకున్నారు అని ఎక్కడ కూడా రాలేదు. సో యూ హ్యావ్ టు బి వెరీ 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 స్ట్రిక్ట్. సో మీరు ఒక 3-4 రూట్స్ ఉన్నాయి కదా దానికి రీచ్ మీ పాలేరు ఏరియా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ? So it is the duty of the irrigation department, mining, revenue, SEP. So అందరూ కూడా you are a team. So ఎక్కడ కూడా ఇలా జరిగితే the entire team members would be responsible. మీరు మైనింగ్ ఇరిగేషన్ చెప్పకూడదు, ఇరిగేషన్ రెవెన్యూ చెప్పకూడదు, రెవెన్యూ SEP ని చెప్పకూడదు. It's a combined responsibility. అందుకే టీం వేసాం. మీరు అక్కడ ఎలా చేయాలో యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద యాక్షన్ ప్లాన్. మీరు అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టాలంటే పెట్టండి, ఎన్ని రూట్స్ ఉన్నాయో అక్కడ మీరైనా ఇంటెలిజెన్స్ పెట్టాలంటే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అత్యధికంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లో ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల అవగాహన సమావేశంలో కలెక్టర్ తమీం అన్సారియా శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో 60% పైగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. భూ కబ్జాలు, ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్టర్ చేసిన డీకే భూములు, 22A భూములపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని పరిష్కారానికి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఫారెస్ట్, దేవాదాయ శాఖ, పోలీసు ఇలా అన్ని శాఖల అధికారులు
ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 35వ తేదీ వరకు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సుల్ని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గతంలో భూ కబ్జాలు, అదేవిధంగా ఫ్రీ హోల్డ్ చేయటం, పిఓటీ ఉన్నటువంటి వాటిని షరతులతో రిజిస్టర్ చేయడం కూడా ఫ్రీ హోల్డ్ చేయటం, ఇటువంటి అన్నీ ఉన్నాయి. రీసర్వే పేరుతో కూడా భూ వివాదాలు రావటం జరిగినాయి. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అర్జీల్లో 60% పైగా రెవెన్యూ సమస్యలు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు వినూత్నంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంట్, సర్వే, రెవెన్యూ అన్ని శాఖల అధికారులు, పోలీసు కూడా కలిసి గ్రామాల్లో సమస్యలను తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ చేయటం, వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా ముందు తీసుకొస్తున్నాం. అత్యధికంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం చూపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లో శాంతి బాధ్యతలు నెలకొల్పాలనేది కూడా ప్రధానంగా ఉన్న విషయం. ఈరోజు చుక్కల భూములకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం పరిష్కారం చూపితే అది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు 22A చాలా భూములు కూడా కొన్ని అక్రమంగా కూడా నమోదైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల సొంత భూములు కూడా ఫారెస్ట్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఎండోమెంట్ భూములు కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. వీటిని విజయవంతం చేయడంలో మీడియా కూడా సహకరించాలని కోరుతున్నాం. ముందు ఏది కూడా వెంటనే యాక్షన్ తీసుకుని ముందు విచారణ చేస్తారు. విచారణలో ఎవరైనా తప్పులు చేస్తే దోషుల్ని కఠినంగా శిక్షిస్తారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వీటి వినియోగాన్ని అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గ్రామస్థాయి నుండి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజల్లోకి మత్తు పదార్థాలు, గంజాయి వినియోగంపై వచ్చే నష్టాలను నిరంతరం చెబుతుంటే వాటి వాడకాన్ని అరికట్టేలా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం గంజాయితో పాటు మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయడాన్ని ప్రధాన అంశంగా పెట్టుకుందన్నారు. వీటి వినియోగం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల మత్తు పదార్థాలు వాడకాన్ని నిర్మూలించాలన్నారు. గ్రామస్థాయి నుండి మత్తు పదార్థాలు వినియోగించే వారి సమాచారాన్ని రాబట్టి వాటి వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెలలో నిర్వహించే సమావేశం నాటికి మత్తు పదార్థాలు అరికట్టడంలో ప్రాతినిధ్యం వహించే శాఖలు చేపట్టిన చర్యలపై గ్రామస్థాయి నుండి మహిళా పోలీసుల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయటమంటే కఠినంగా వ్యవహరించకపోతే కొంతమంది జీవితాలు కోల్పోతారని, వీటి ప్రభావం సమాజంపై పడుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కూడా మత్తు పదార్థాలను అరికట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సెబ్ అధికారులు పాల్గొన్నారు. ట్రెవడోల్ ఇంజెక్షన్స్ మీద కూడా మేము కెమిస్ట్ అండ్ డ్రగ్ షాప్స్ లో ఇన్స్పెక్షన్స్ చేసి ఎక్కడైతే ఎగ్జార్బిటెంట్ గా సేల్స్ ఉన్నాయో వితౌట్ ప్రాపర్ సేల్ బిల్ ఆర్ ప్రిస్క్రిప్షన్ యాక్షన్ తీసుకోవడం జరిగింది మ్యామ్. సో అక్కడ వీ వెంట్ ఫర్ ప్రాసిక్యూషన్ మ్యామ్. బికాస్ అక్కడ క్వాంటిటీ వాస్ హ్యూజ్ అండ్ సివియరిటీ ఉన్నది మ్యామ్. సో యాజ్ ద జీవో ప్రాసిక్యూషన్ వెళ్ళాము. ఇందాక సార్ చెప్పినట్టు జోల్ ఫ్రెష్ కానివ్వండి మ్యామ్, ఆల్ట్రాజోలం, ఇలా షెడ్యూల్ H1 డ్రగ్స్ అరౌండ్ 42 కేటగిరీస్. రిమైనింగ్ వాళ్ళు యూత్ లో ఎక్కువగా ఇది ఫ్యాషన్ కింద అది తాగితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అన్నటువంటిది 1 or 2 ఒక 1 year నుంచి అప్పుడప్పుడు ఇది చాలా చీప్ గా కూడా దొరుకుతుంది. 100 రూపీస్ ఇస్తే దే విల్ గెట్ వన్ క్వాంటిటీ, ఒక స్మాల్, ఒక 10 grams, 20 grams, 30 grams. రిమైనింగ్ హెరోయిన్ ఇవి ఉన్నాయి. దట్ ఈస్ డిఫరెంట్. 1 gram 4,000, 5,000 దట్ ఈస్ అఫోర్డబుల్ కాదు. ఇక్కడ మనకు అక్కడ ఇంత లెవెల్ లేదు. ఇక్కడ అక్కడక్కడ ఈ లేబరు, అలాగే ఈ బిచ్చగాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఒంగోలు అక్కడక్కడ మనకు తొరాటికెళ్ళి కనబడుతున్నారు వీళ్ళు. సో వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాం. రీసెంట్ గా కూడా మనం ఒక గ్యాంగ్ ని సింగరాయకంలో ఎర్లీ 3 o'clock
రీసెంట్ 1 వీక్ బ్యాక్ బీట్లు తిరుగుతుంటే ఒక ముగ్గురు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకున్నాం, వాళ్ళని అరెస్ట్ చేసాం. బ్యాక్వర్డ్ లింకేజ్ అండ్ ఫ్రంట్ వర్డ్ లింకేజ్ కూడా, అంటే వాళ్ళు చెన్నైకి తీసుకెళ్తున్నారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రివెంట్ చేసాం ఇక్కడే మనం. బట్ స్టూడెంట్స్ వరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తెలియకుండా కొంతమందికి తెలిసి దీన్ని వాళ్ళు వేరే వాళ్ళని అలవాటు చేయడం, పక్కన తీసుకెళ్ళారు బాగుంటుందిరా అనేసి ఒక ఫ్యాషన్ లాగా తీసుకెళ్ళి వాళ్ళకి దీన్ని అలవాటు చేయడం, ఎలా ఉంటుంది గాంజాని సిగరెట్లో వేసుకోవడం, ఇలాంటి చేయడం వల్ల కొంత యూత్ జస్ట్ నేను 100% అందరూ వాడేస్తున్నారని చెప్పను, ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ లో కొంత అది స్టార్ట్ అవుతుంది అన్నట్టు నాకు కంటిన్యూస్ గా దిస్ షుడ్ బి అ కంటిన్యూస్ ప్రాసెస్, ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్కూల్స్, దెన్ తర్వాత కాలేజెస్. ఇక్కడ మీరు అగ్రెసివ్ మోడ్ లో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయాలి. దానికి మీరు ఎలా చేస్తారు, యూ కండక్ట్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెండ్ ఫోటోస్ ఇన్ వాట్సాప్, వీ హ్యావ్ ఎ గ్రూప్, దాంట్లో మీరు పంపించండి. అంటే కంటిన్యూస్ గా, బికాస్ ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు కంటిన్యూస్ గా చెప్తూ ఉంటే దట్ విల్ గో ఇన్ టు దర్ హెడ్. ఏదో ఒక 1 month ఒకసారి చెప్తారు, తర్వాత వదిలిస్తారంటే ఇట్ వోంట్ హ్యావ్ దట్ మచ్ ఇంపాక్ట్. సో కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ద ఇంటెలిజెన్స్, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్స్ we are getting, then immediately the concerned department, say police, they will move into action. So దీనికి ఇంపార్టెంట్ అవేర్నెస్ క్రియేషన్. సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. తర్వాత అందరి డిపార్ట్మెంట్స్ కూడా, ఎస్పెషల్లీ దీంట్లో డ్రగ్ డిపార్ట్మెంట్, మీరు కంటిన్యూస్ గా మీ ఇన్స్పెక్షన్, సడన్ ఇన్స్పెక్షన్స్ మీరు జారీ పెట్టాలి. తర్వాత దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్. సో నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్, సో ఈ రోజు మనము మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దానికి ఇన్స్ట్రక్షన్ గివెన్, తర్వాత నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్, నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ యాక్షన్ టేకన్ రిపోర్ట్. మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ లాస్ట్ 1 month ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము, ఇన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ మేము చేసాము, ఎన్ని యాక్షన్స్ మనం తీసుకున్నాము అని అటువంటి ATR మీరు ఇవ్వండి. దెన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ వుడ్ బి హ్యావింగ్ బెనిఫిట్స్. ఇక్కడ వచ్చాము ఏదో ఇన్స్ట్రక్షన్ చెప్పాము వెళ్ళిపోము అని ఉండకూడదు. సో అందరి డిపార్ట్మెంట్స్ ఐ వాంట్ ATR in terms of number of awareness programs conducted, number of students covered, and if at all మీరు ఏదైనా స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేశారంటే వారి ఐడెంటిటీని బయటికి చెప్పకుండా, ఒక్కవేళ ఇఫ్ దే నీడ్. పశ్చిమ బెంగాల్ కలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా జూడాలు వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం ప్రత్యేక బృందాలతో రక్షణ కల్పించాలని, కలకత్తాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ అనేటువంటి వ్యక్తి రోగి ప్రాణాలు కాపాడుతారని, అత్యవసర సమయంలో కూడా వైద్యం అందించాల్సిన పరిస్థితులు ఉంటాయని, అలాంటి డాక్టర్లను కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి హత్య చేయడం సమంజసం కాదని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్లపై దాడులు ఇది కొత్త కాదని, చాలా చోట్ల జరుగుతున్నాయని, మహిళల మీద ప్రత్యేకంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అందుకోసం మహిళలకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలని కోరారు. వైద్యశాలల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేయాలని, అత్యాచార ఘటన, హత్య ఘటనలో పాల్గొన్న నిందితులను వెంటనే అరెస్టు చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకట్, డాక్టర్ శృతి, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. కలకత్తాలో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, ఒక రెసిడెంట్ డాక్టర్ని అతి దారుణంగా రేప్ చేసి, మర్డర్ చేసి చంపేశారు. ఆ అమ్మాయికి ఏ న్యాయం జరగలేదు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. ఇప్పుడు కోల్కతాలో జరిగిన దారుణమైన సంఘటన ఇంతకుముందు చాలాసార్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రతిసారి కూడా ఎవరికి సరైన న్యాయం జరగలేదు ఇంతవరకు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. డాక్టర్స్కి రక్షణ కల్పించాలి. ప్రతిరోజు ఏదో ఒక హాస్పిటల్ ఎక్కడో ఒక చోట
ఎటువంటి కారణం లేకుండా డాక్టర్ మీద అనేది డాక్టర్ చేతిలో ఏమి ఒక 2 బటన్లు నొక్కితే పేషెంట్ ఏం లేచి కూర్చోడు. కానీ ఆ విషయాలు జనాలకి ఏం అర్థం కావట్లా. డాక్టర్లు రేయింబగుళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా అర్ధరాత్రి అని కూడా లేకుండా ఫోన్ కాల్ వస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు ఒక పేషెంట్ సీరియస్గా ఉంది అంటే. కానీ అది ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని డాక్టర్స్ మీద ప్రతి చోట దేశంలో ఏదో ఒక మూల అన్యాయం అనేది జరుగుతూ ఉంది. డాక్టర్ మీద దాడి జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మరీ అతి దారుణమైన సంఘటన. ఒక మహిళ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని రేప్ చేసి చంపడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఇట్లాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి హాస్పిటల్లో కూడాను డాక్టర్స్కి రక్షణ కల్పిస్తూ కనీసం ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అవుట్ పోస్ట్ లాంటిదో ఏదో ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనేది మా డిమాండ్. యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ప్లేసెస్లో జరిగాయి. అండ్ మోర్ ఓవర్ బీయింగ్ అ విమెన్ మాకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదన్న ఫీలింగ్. ఎందుకంటే మేము 24/7 ఇలాంటి ప్రిమిసెస్లో వర్క్ చేస్తాము. ఎలాంటి సెక్యూరిటీ కూడా ఉండదు. అది అబ్బాయిలు అవ్వచ్చు లేదా ముసలి వాళ్ళైనా ఎవరైనా లైక్ ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చాలా విధానంగా ఇబ్బంది పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ నోన్ నాలెడ్జ్ ఆఫ్ అ డాక్టర్. తనకి అంతా మొత్తం తెలుసు. కానీ ఆ సిచ్యువేషన్లో అసలు ఆ పర్సన్ అసలు ఆ అమ్మాయిని ఎందుకు అలా చేశారన్నది మాకు కూడా అసలు ఐడియా లేదు. అండ్ మోర్ ఓవర్ ఆ పర్సన్ పట్టుకోలేదు, ఏమీ యాక్షన్ తీసుకోలేదు. దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అది దాని ప్రకారంగా క్లియర్గా ఇన్విజిలేషన్ అన్ని చేసి ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. సింగరాయకొండ జాతీయ రహదారిపై పోలేరమ్మ గుడి ఎదురుగా అత్యవసర ల్యాండింగ్ పాయింట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను, పరిస్థితిని నిశ్చితంగా సమీక్షించి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనపై రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే స్పందించి సంఘటన ప్రదేశానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సింగరాయకొండ నేషనల్ హైవే మీద పోలేరమ్మ గుడి ఎదురుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ పాయింట్ వద్ద కారు తిరుపతి నుండి నర్సాపురం వెళుతున్న క్రమంలో ల్యాండింగ్ మధ్యలో ఉన్న డివైడర్ రాళ్లని ఢీకొట్టగా ఒక రాయి రోడ్డుకు మధ్యలోకి వచ్చింది. రాయిని తొలగించే సమయంలో గల టెంపో వెహికల్ ఆ రాయిని ఢీకొట్టి తిరగబడింది. గాయపడిన వారిని అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను, డేంజర్ స్పాట్లను గుర్తించి లోపాలను అన్ని శాఖల సహకారంతో సరిదిద్దుతామని, రోడ్డు భద్రతా ప్రమాణాలపై వాహనదారులకు, ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తామని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ వెంట సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఎస్ఐ శ్రీరామ్ సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వంలో స్వల్ప విరామం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయ పోలీస్ పెరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా అధికారులు పరిశీలించారు. స్టాల్స్ను ఏర్పాట్లు, ప్రజాప్రతినిధులు, పోలీస్ పెరేడ్ నిర్వహణ, సభ ఏర్పాట్లను కూలంకుషంగా అధికారులతో చర్చించారు. గత సంవత్సరం జరిగిన ఏర్పాట్లను ఈ సంవత్సరం భిన్నంగా చేసే విధంగా ఉండాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి వేడుకల్లో పాల్గొంటారని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాటుతో పాటు కార్యక్రమాల ఏర్పాట్లను ఎవరికి వారు పట్టుదలతో పనిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ఏ ఎస్పీ అశోక్ బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు
విచ్చేసిన రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ వస్తా 2 రోజులు యాడ్ హెడ్ క్వార్టర్ పెట్టాను. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే కర్తవ్యంగా సిబ్బంది సేవలు అందించాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. సింగరాయకంలోని పీడీసీసీ బ్యాంకును జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాంకులోని వివిధ విభాగాలను జేసీ పరిశీలించారు. పీడీసీసీ బ్యాంకులో తీసుకురానున్న మార్పులకు అనుగుణంగా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉండే రైతులకు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంచే విధంగా బ్యాంకుల్లో ఉన్న అవకతవకల నిర్మూలనకు ఆన్లైన్ సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు. జేసీ వెంట బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. But the support is very independent. Active weekend. Quarterly the community active party. కంటే ఇది 1000 ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు కుమార్తె అనిషా లక్ష్మి తన పుట్టినరోజు వేడుకలు 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పప్పు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీతారామపురం అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో పి వెంకటేశ్వరరావు, జూటూరి శ్రీనివాసులు, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కొల్లిపల్లి సురేష్, అంగన్వాడీ టీచర్స్ జీవరత్నం, వాసుకుమారి, వాకాటి వెంకట్, నారాయణం శివ, ప్రభు, నక్కా ప్రసాద్, సిద్ధయ్య, కరీముల్లా, సాయి, నారాయణ, శ్రీను, ప్రభాకర్, పవన్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి పెద్ద పాప అనుషా లక్ష్మి గారి బర్త్డే సెలబ్రేషన్స్ 27 డివిజన్లోని అంగన్వాడీ స్కూల్ నందు చిన్నపిల్లల మధ్య జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది.
వారి మధ్య బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం, దామచాల కుటుంబానికి మా యొక్క 20 డివిజన్ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, కార్యకర్తల దీవెనలు కూడా వాళ్ళకి చల్లగా ఉంటాయని, ఆ భగవంతుడి ఆశీస్సుతోటి పాప మంచి చదువుల్లో కూడా బాగా రాణించి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పిల్లలతో పాటు జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇదంతా ఈ కార్యక్రమం ఇవాళ అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. పిల్లలతో ఇవాళ నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిసారి ఇలాగే పిల్లల మధ్య జరుపుకోవాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా అరేంజ్ చేస్తూ ఉండాలని చాలా కోరుకుంటున్నాను. 27వ వార్డు డివిజన్లో పప్పు సీన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం, అనూషాలక్ష్మి గారి పుట్టినరోజు జరపడం చాలా ఆనందంగా ఉంది. మొన్న క్యాంపెయిన్లో కూడా అనూషాలక్ష్మి గారు చాలా యాక్టివ్గా వాళ్ళ డాడీ విజయానికి తోడ్పడి ఎంతో కృషి చేశారు. చాలా యాక్టివ్గా ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఈ రోజున ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఆ అమ్మాయి ఇంకా చదువులు కానీ ఎంతో అభ్యున్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ ఆ అమ్మాయికి హ్యాపీ బర్త్డే టు యు అని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈ అంగన్వాడీ సెంటర్లో మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి కుమార్తె గారు అనూషాలక్ష్మి గారి బర్త్డే మన డివిజన్లో జరుపుకోవడం చాలా సంతోషం. అందులో మా పాప మొన్న ఎలక్షన్ కూడా మనకి ప్రతి డివిజన్ తిరిగి చాలా కష్టపడింది. నిజంగా మాకంటే మేము క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాం, మాకంటే కూడా మాకు తిరిగి కష్టపడతా ఉంటే మేము అందరం కూడా చాలా సంతోషించాము. ఆమె పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి, మంచి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మంచి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఇంకా ఎంతోమందికి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆమె బర్త్డేకి విషయం చెప్పుకుంటూ ఈరోజు మా సెంటర్కి ఇలా చిన్నపిల్లలతోటి బర్త్డే జరుపుకుంటున్న పాపకి ఎంతో సంతోషంగా ఉంది. నాకైతే పాప వచ్చినందుకు ఇక్కడికి మా స్కూల్ దగ్గరికి ఈ కార్యక్రమం చాలా మంచిగా జరిపించాలని శ్రీను గారు ప్రోత్సహించి ఈరోజు మన పిల్లల ద్వారా సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాల వల్ల తాత్కాలికంగా ఆపివేయడం జరిగిందని, 16వ తేదీ తర్వాత మళ్లీ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అన్నారు. ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో అక్కడకు ఏ పాఠశాలలో అయితే అదనంగా ఉపాధ్యాయులు ఉన్నారో వారిని అర్హతను బట్టి సబ్జెక్టు ఉపాధ్యాయులు లేని పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ కోసం నియమించడం జరుగుతుందని ఎంఈఓ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ ద్వారా టీచర్స్ నిష్పత్తి ప్రకారం కొన్ని స్కూళ్లలో అడ్జస్ట్మెంట్ కోసం ప్రక్రియ ప్రారంభించారన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు కొన్ని అభ్యర్థనలు తెలిపిన మీదట 15వ తేదీ అనంతరం ఈ ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఒంగోలు మండలంలో 230 మంది ఉపాధ్యాయులకు గాను 50 మంది అదనంగా ఉన్నారని, ప్రస్తుతం 36 పోస్టులు సర్దుబాటు చేస్తున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు పాఠశాలల నుండి సాంస్కృతిక కార్యక్రమాల కోసం టీములను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఒంగోలు మండలంలో వర్క్ అడ్జస్ట్మెంట్ తాలూకు వివరాలు తెలియజేయడం కోసం అని చెప్పి మనం పెట్టున్నాం. ఇవి యాక్చువల్గా గవర్నమెంటు ఈ విద్యా సంవత్సరం మొదలైన తర్వాత పాఠశాలలో ఎక్కడైతే టీచరు పీపుల్ రేషియో తేడా ఉందో, ఎక్కడైతే నీడీ ఉందో, హై స్కూల్స్లో ఎక్కడైతే సబ్జెక్టు నీడీ ఉందో వాళ్ళని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పి వర్క్ అడ్జస్ట్మెంట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే గతం కన్నా భిన్నంగా ఈసారి ఆన్లైన్లో సిఎస్సి నుంచే దాని గైడ్లైన్స్ తయారు చేసి పెట్టడం జరిగింది. దాని తాలూకు పిల్లల యొక్క 8/8/2024 నాటి రోల్ బేస్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ పీపుల్ రేషియో నిష్పత్తిని డిసైడ్ చేసి కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ని సర్ప్లస్ గాను, కొన్ని స్కూళ్ళల్లో నీడీగాను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైతే బేసింగ్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఆన్లైన్లోనే క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీఏఎస్లో వాళ్ళ డేటాని పూర్తి చేయించి దాన్ని డీడీఓ ద్వారా కంప్లీట్ చేయించి ఎవరైతే బేసిక్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో, ఉదాహరణకి ఒక అతను బీఎస్సీ బీఈడీ అనుకోండి, బీఎస్సీ బీఈడీలో మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ తోటి గ్రాడ్యుయేట్గా ఉండి ఎస్జిటీగా పనిచేస్తూ ఉంటే ఒకవేళ స్కూల్ అసిస్టెంట్స్ కనుక దొరకకపోతే అటువంటి చోట ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఈ టీచర్స్ని డ్రాప్ చేయమనేది ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ యొక్క ఫ్లో. ఆ ఫ్లోలో మొత్తం అంతా కూడా నేను సిద్ధం చేసి అంతా అయిన తర్వాత ఉపాధ్యాయుల కొన్ని సాంకేతిక అంశాలు వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని యూపీ స్కూల్స్లో
షార్ట్ ఫాల్ రావడం అనేది కొన్ని ఈ ఫ్లోలో జరిగినందువల్ల వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంటు 16వ తారీఖు దాకా దీన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ 17వ తారీఖు ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తి కావడం వల్ల ఎక్కడైతే టీచర్ యాక్చువల్ నీడ్ ఉందో ఆ టీచర్ని పంపించడం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో పిల్లలకి చదువుకి ఎక్కడా కూడా కుంటుపడకుండా ఆటంకం జరగకుండా అన్ని క్లాసులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో జేసీ రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సమావేశం నిర్వహించి రెవెన్యూ సదస్సుల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఏ గ్రామంలో ఏ తేదీలో సదస్సులు నిర్వహిస్తామన్న వివరాలతో వెంటనే షెడ్యూల్ను రూపొందించి తనకు పంపాలని జేసీ అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున భూ సమస్యలపై అర్జీదారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నారని, ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు భూ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ సందర్భంగా రికార్డులన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 22A ఫ్రీ హోల్డ్ అన్నీ కూడా తనిఖీ చేయాల్సి ఉంటుందన్నారు. సదస్సుల నిర్వహణ తేదీల గురించి ప్రజలకు తెలిసేలా పత్రికల ద్వారా తప్పెట్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సదస్సులో మండల సర్వేయర్, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, రిజిస్ట్రేషన్, అటవీ శాఖల అధికారులు పాల్గొంటారని, అలాగే ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమిస్తామని, వారు కూడా ఈ సదస్సులకు హాజరవుతారన్నారు. కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారని, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సుబ్బారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేరు మీద రావడం ఇట్లాంటివి రీసర్వే రిలేటెడ్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ మనకి ఇందులో చెప్పడం జరిగింది. రీసర్వేలో మనము భూ హక్కు పత్రాలని ఇచ్చాం. సో అవన్నీ కూడా పత్రాలన్నీ కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ యాంపులంతో కొత్త పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం, అది కూడా ఒక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ సర్వే స్టోన్స్ ఎట్లయితే ప్లాన్ చేశారో అక్కడ పైన కొంత బొమ్మలు కొన్ని పేర్లు ఉన్నాయి, అది ఇది చేయకుండా అంటే ప్రయత్నం చేయడం, అది కనిపించకుండా ఉండేటట్టు ఏదైనా ప్రయత్నం చేయగలిగితే చేయడం అనేది రాశారు. టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అనేది ఒక పదం వాడారు. ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ఆగస్టు 15వ తేదీన గౌరవ మంత్రివర్యుల చేత మనము ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసుకుంటాం. 16వ తేదీ నుంచి ఈ ప్రోగ్రాము సెప్టెంబర్ 30వ తేదీ వరకు నడుస్తుంది. దీనికి ఒక 2 ప్రొఫార్మాలు ఇవ్వడం జరిగింది. ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2, రెగ్యులర్ ప్రొఫార్మాస్. అట్లాగే ప్రతి మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక జిల్లా స్థాయి అధికారి కానీ ఒక స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది. సో ఆ డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ లేదా స్పెషల్ ఆఫీసర్ గారు ఓవరాల్ సూపర్విజన్ ఆ మండలంలో ఈ 45 రోజులు ఎట్లా జరుగుతుందనేది చేయడం అనేది ఇంకొక అంశం. అట్లాగే షెడ్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే మండలానికి ఒక 25 గ్రామాలు ఉన్నాయి అనుకుందాం. రెవెన్యూ గ్రామాలు వేరు, మామూలు గ్రామాలు వేరు. 25 గ్రామాలు ఉన్నాయి, బట్ మీ దగ్గర 45 రోజులు ఉందనుకోండి. అప్పుడు మీరు పెద్ద విలేజ్లో మీరు 2-3 రోజులు ఒకే విలేజ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే రెవెన్యూ విలేజ్లో మనకి ఒక 10 హ్యామ్లెట్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ 10 హ్యామ్లెట్స్ కూడా అక్కడక్కడ విసిరివేయబడి ఉన్నాయనుకుందాం. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగింది. కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా ఆర్థిక సహాయంతో ఒంగోలు పట్టణంలోనే పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులకు సభ్యత్వం అందజేశారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని విజ్ఞానం పొందాలని, వారి కోసం అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని భాష అన్నారు.
ప్రతి విద్యార్థి గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవడం వల్ల వారికి నచ్చిన పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్లి చదువుకోవచ్చని ఆదిలక్ష్మి అన్నారు. స్కూలు వదిలిన పిమ్మట సాయంత్రం పూట ఖాళీ సమయాలలో ఆదివారాలలో గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకోవాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి విద్యార్థులకు గ్రంథాలయ సభ్యత్వ రుసుం ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించి దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కె సంపూర్ణమ్మ, డి సందీప్, సామాజిక కార్యకర్త నున్న ఆంజనేయులు, అయినపూడి నరసింహం, విశ్రాంత ప్రిన్సిపాల్ పి పేరయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య పాల్గొన్నారు. ఈ ప్రపంచాన్ని జయించే శక్తి చదువుకుంది. ఈ గ్రంథాలయం అంటే ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయానికి వచ్చి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పుస్తకాలు ఉంటాయి, మీకు ఏ కావాలంటే ఆ పుస్తకాలు చదువుకొని జ్ఞానాన్ని పెంచుకొని మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశయాల్ని మూవ్ చేయకుండా జాగ్రత్త చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తులో మీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీరు ఏదైతే ఐఏఎస్ కావచ్చు, ఏదైనా కానీ ఐపీఎస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఏదైనా చేయగలరు, మంచి ఉద్యోగాలు చేసుకోగలరు. అది ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది. ఈరోజు ఉద్యోగాలు కానీ లేకపోతే ఎటువంటి గౌరవాలు ఉండవు. బాగా చదువుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శాశ్వత సభ్యత నమోదు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, పిల్లలకు నమస్కారాలు. ఈరోజు పిల్లలకి దోస్తి ఫ్రౌండ్స్ మహబూబ్ బాషా గారు మన పిల్లలకి 20 మందికి ఈరోజు సభ్యత నమోదానికి వాళ్ళకి దాతగా వచ్చేసారు సారు. 20 మందికి మెంబర్షిప్ కట్టారు. గతంలో కూడా చాలాసార్లు మెంబర్షిప్లు సార్ కట్టారు పిల్లలకి. అట్లాగే మిగతా దాతలకు కూడా మా జిల్లా సంస్థ తరఫున మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది ఇక్కడ దాతలు ఉన్నారు, పిల్లలు కూడా మెంబర్షిప్ చేపిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 300 మంది పైగా మెంబర్షిప్ చేయించారు. కనుక మీరు పిల్లలు కూడా అందరూ చదవాలని వారు ఎంతగానో మీకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇది లైఫ్ టైం మెంబర్షిప్ ఇది. కనుక మీరు మెంబర్షిప్ని మీరు ఉపయోగించుకొని మా లైబ్రరీలో ఉన్న పుస్తకాలు, అలాగే సండే వి లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో అందరూ పిల్లలు ఎక్కువ విరివిగా పాల్గొని బుక్స్ చదవాలని, పుస్తక పఠనానికి ఎక్కువ మీరు టైం కేటాయించి చదవాలని కోరుకుంటున్నాము. ఇది రీడింగ్ హ్యాబిట్ వల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మీకు మెమరీ పెరుగుతుంది, తర్వాత స్టేజ్ ఫియర్ పెరుగుతుంది, అలాగే మీకు ఆ తప్పులు లేకుండా చదువుతారు పుస్తకాలు. రీడింగ్ హ్యాబిట్ బాగా చురుగ్గా మీరు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కనుక దీనివల్ల ఈ ప్రోగ్రాం వల్ల చాలా మీకు పిల్లలకు ఉపయోగాలు ఉంటాయి. మరో స్వల్ప విరామం. బంగ్లాదేశ్లో బలవంతపు అధికార మార్పిడి అనంతరం హిందువులపై, మైనారిటీపై అక్కడ మెజారిటీ మత మూకలు చేస్తున్న దారుణ ఘటనలు, దుష్కృత్యాలు కంటతడి పెట్టిస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమా సుబ్బారావు అన్నారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి వివిధ హిందూ సంఘాల ఐక్యవేదిక నిర్వహిస్తున్న హిందూ ఐక్యత ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4:30 ఆంధ్రకేసరి కాలేజీ నుంచి ర్యాలీ ప్రారంభించి బాపూజీ కాంప్లెక్స్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, ఇనమనమెల్లూరు సీతారామయ్య, ఏమని బలరాం, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసులు, భైరవానంద స్వామి, పుట్టస్వామి, పెరుమాళ్ళు తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి మనమంతా చూస్తున్నాం, బంగ్లాదేశ్లో జరిగే విపత్తుకి ఎవరికైనా కష్టమే. కానీ అక్కడ జరిగేది ఒకటి, చెప్పేది ఒకటి, జరిగేది మరొకటి. బంగ్లాదేశ్లోని హిందువులు ఏ సంబంధం లేకపోయినా హిందువుల మీద దాడి విపరీతంగా జరుగుతాం. గుళ్ళు ధ్వంసమవుతా ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్ ధ్వంసం చేశారు. ఆడవారిని నీచాతి నీచంగా అవమానించి చంపుతున్నారు. ఈ రకమైన అరాచకాలు ప్రపంచంలో ఎక్కడ జరిగినా, ఎవరి మీద జరిగినా గర్హనీయమే. దీనికి నిరసనగా అన్ని హిందూ సంఘాలన్నీ కలిపి 14వ తారీఖు బుధవారం రోజు సాయంత్రం 4:30 గంటలకి ఏకేవీకే కాలేజీ నుండి శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు నిరసనగా ర్యాలీ బయలుదేరుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా
50 మంది హిందువులు కానీ హిందూ సంఘాలు కానీ అందరూ కూడా భజన మండలాలు కానీ అందరూ భక్తాదులు కానీ ఎవరైనా సరే హిందూ ధర్మం కోసం నిలబడే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిరసనని జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో గుర్తు తెలియని వారు 4 రోజుల కిందట జన్మించిన ఆడ శిశువును దర్గా వద్ద వదిలి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బిడ్డ ఏడుపు విన్న గ్రామస్తులు బిడ్డను అక్కున చేర్చుకున్నారు. 15 సంవత్సరాలుగా పిల్లలు పుట్టని ఒక మహిళ ఆ బిడ్డను పెంచుకునేందుకు ముందుకు వచ్చి ఇంటికి తీసుకువెళ్లింది. సమాచారం అందుకున్న అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. ఏల్చూరి గ్రామానికి చెందిన మహిళ అంజనాదేవి తనకు పిల్లలు లేరని, ఆ బిడ్డను తనకు ఇస్తే అపురూపంగా పెంచుకుంటారని, బిడ్డను తనకు ఇవ్వాలని ప్రాధేయపడుతుంది. 108 వాహనంలో చైల్డ్ హెల్త్ లైన్ అధికారుల సహకారంతో ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఏల్చూరు గ్రామంలో ఒక చిన్న పాపని కారు కింద వదిలిపెట్టడం జరిగిందంట. సో ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాప చుట్టూ చేరి ఆ పాపకి మినిమం బేసిక్ నీడ్స్ అయినటువంటి పాలు అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. సో ఆ విషయం తెలుసుకొని నేను మా అంగన్వాడీ కార్యకర్తలు అక్కడ పంపించడం జరిగింది. సో కార్యకర్తలు వాళ్ళు తీసుకువెళ్ళి పిహెచ్సి సంతమాగులూరులో పాపని బేసిక్గా హెల్త్ చెకప్స్ అనేవి చేయడం జరిగిందండి. పాప బరువు 2.2 kgsగా డాక్టర్స్ చూశారు. అట్లాగే పాపని మొత్తం టెస్ట్ చేయంగా పాప పుట్టి కూడా 3-4 రోజులు అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే పాప కండిషన్ చాలా బాగుంది. బరువు మాత్రం కొద్దిగా తక్కువగా ఉంది, కానీ అంతా కూడా చాలా బాగుంది. సో అక్కడ నుంచి ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా డాక్టర్స్, పీడియాట్రిస్ట్ అందరూ కూడా చూడటం జరిగింది. సో డాక్టర్స్ కూడా పాప కండిషన్ చాలా బాగుందని చెప్పారు. సో ఇప్పుడు మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి 108 వెహికల్ ఇప్పుడు వస్తుంది. 108 ద్వారా మనం ఒంగోలు CWC ముందు ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ఫాలో. అది చూడండి, మా ఇంటి దగ్గర దర్గా దగ్గర ఒక పాపని ఎవరో కని పడేస్తే ఎవరు చూడబోతే నేను వెళ్ళి నాకు పిల్లలు లేకపోతే నేను తీసుకొచ్చుకొని స్నానం అవి చేయించి నా దగ్గర ఉంచుకున్నాను. నేను పెంచుకోవాలని తెచ్చుకున్నాను. పెద్దలందరూ చూసి తెచ్చుకోమ్మా అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. తర్వాత అంగన్వాడీ టీచర్స్ వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాను. అమ్మాయి నాకు ఇప్పిస్తే నేను పెంచుకుంటాను. జాగ్రత్తగా చూసుకుంటాను. మీ సొంత ఊరు ఏమన్నా? ఏడ్చారు. ఎలాగైనా నాకు ఇప్పించండి నా పిల్లలు. నీ పేరమ్మా? అంజనాదేవి. ఇంటి పేరు? జూటేరు. మీ ఆయన ఏం చేస్తారు? పొలం పని. గ్రంథాలయ సంస్థ ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆజాదిక అమృత మహోత్సవ్ వేడుకలలో భాగంగా PVR ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులచే జాతీయ జెండాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కె సంపూర్ణమ్మ, డి సందీప్, సామాజిక కార్యకర్త నున్న ఆంజనేయులు, అయినపూడి నరసింహం, విశ్రాంత ప్రిన్సిపాల్ పి పేరయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య పాల్గొన్నారు. డెబ్బై ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాంలో మాకు పౌర సంచాలకుల వారు డాక్టర్ ప్రసన్న కుమార్ గారు మాకు ఇచ్చిన
ఉత్తర్వుల మేరకు మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. తిరంగా యాత్ర, తిరంగా నివాళి, తిరంగా ప్రతిజ్ఞ, తిరంగా కచేరీ, తిరంగా క్యాన్వాస్ ఇట్లా మేము రోజు చేస్తూ వచ్చినాము. ఈరోజు ఈ ర్యాలీలో సందర్భంగా మేము ఈ నగర వీధుల్లో కోరియం చేస్తూ విద్యార్థుల మధ్య మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ గ్రంథాలయంలో హరఘర్ తిరంగా కార్యక్రమంలో పిల్లలు కూడా విరివిగా పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా పింగళి వెంకయ్య గారిని అలాగే బల్లా రాఘవ గారిని స్వాతంత్ర సమరయోధులని పునఃస్మరించుకోవడము, వారు చేసిన సేవలను మేము కొనియాడడం జరిగింది. కనుక అలాగే పిల్లలు కూడా వాళ్ళ జాతీయ స్వాతంత్ర సమర నాయకుల పుస్తకాలు చదవడము, వాళ్ళ గురించి బుక్స్ రివ్యూ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఈ హరఘర్ తిరంగా ప్రోగ్రాంలో మంచి మంచి కార్యక్రమం చేపట్టామని. హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేమకుర్తిలో లిటిల్ స్టార్ హై స్కూల్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం పాఠశాల ప్రాంగణం నుండి బస్టాండ్ సెంటర్ వరకు 100 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీతో విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ముందుగా ర్యాలీని చేమకుర్తి సిఐ ఎం సుబ్బారావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి విద్యార్థులు దేశభక్తి అలవాటు చేసుకొని రాబోయే తరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని సిఐ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మారెల్ల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఎండి రజియా సుల్తానా, పాఠశాల ఇన్ఛార్జి కె సత్యనారాయణ, చిరంజీవి, శ్రీను, మమత, శైలజ తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడంతా ఫ్రీగా మాట్లాడుతున్నాము, ఫ్రీగా చదువుకుంటున్నాము, ఫ్రీగా తిరుగుతున్నాము. మనకి ఇన్ని రకాల హక్కులు ఇది గతంలో లేవు. మనము గతంలో ఎప్పుడో ఇండిపెండెన్స్ డే మనకు వచ్చింది ఇయర్ కల్నల్ పరిపాలన కానీ, అంటే బ్రిటిష్ మనము కష్టపడినా ఏం చేసినా సరే వాళ్ళ కింద బానిసినప్పుడు బతికేవాళ్ళము. వాళ్ళు చెప్పిందే వినాలి. అద్దంకి మండలం గురకాయపాలెం హై స్కూల్ విద్యార్థులతో స్కూల్ వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా నగరంలో జాతీయ జెండాతో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్రం తీసుకువచ్చిన జాతీయ నాయకులను స్మరించుకుంటూ ర్యాలీని నిర్వహించడం అభినందనీయమని కమిషనర్ సత్యనారాయణ అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రజలను చైతన్యపరుస్తూ ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. మూవన్నెల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై, కార్యాలయాలపై, వాహనాలపై ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓలు సుధాకర్, గంగాధర్, శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములయ్యి అందుకు త్యాగవీరుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకునే విధంగా మనం అందరం కూడా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని అన్ని విద్యాలయాలు, ఆఫీసులు వాటిల్లో నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా తమ గృహాలపైన, నివాసాలు ఉండేటువంటి ప్రాంతాలపైన కానీ అందరూ కూడా జాతీయ జెండాను ఆవిష్కరించి మన జాతి మొత్తానికి గౌరవాన్ని ఇవ్వవలసిన ఆవశ్యకత ఉన్నదని ప్రజలందరికీ తెలియజేయడానికి మేమందరం కూడా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన స్వతంత్రం తెచ్చిన జాతీయ నాయకుల్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాన్ని మనం చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క స్వతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారులకి జోహార్లు తెలియజేస్తూ స్వతంత్రం తెచ్చిన తర్వాత దాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వాదించాల్సిన సమయంలో మౌనంగా ఉండటం పెరిగితనమే అవుతుంది, మంచితనం కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో తిరిగి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.